మామూలుగా మనకు బాగున్నప్పుడు 2 డేస్ మా ఇంటికి వెళ్ళి వస్తానండి అని అంటే, అబ్బే మీ ఇంటిగా పని పాట లేదా పద్దాక మీ ఇంటికి అంటావు అని అంటారు. అదే మనకు 2 డేస్ ఒంట్లో బాగోలేదు, మనకి ఏదైనా జ్వరం వచ్చింది, మంచం మీదే ఉంటున్నాం, వీళ్ళకి ఏం పని చేయట్లేదు అనుకోండి, 2 రోజులు మీ ఇంటికి వెళ్ళి వస్తావా, వీళ్ళు 2 రోజులు రెస్ట్ తీసుకునిరా. రెస్ట్ తీసుకొని రావాలంట అంటే ఇలా అర్థం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి పని చేయం కదా మనం, అంటే ఇంటి పని వంట పని చేయం కదా, చేయకోకుండా ఇంట్లో కూర్చొని మంచమే పడుకుంటే వీళ్ళు మనకు సాగరి చేయవలసి వస్తాయో అని చెప్పేసి ఈ పనికి మనల్ని తప్పించుకుంటూ ఉంటారు అనమాట. అంటే కోపం వస్తుంది, మరి ఎందుకు రాదండి. మామూలుగా మా అమ్మకి బాగాలేదండి 2 రోజులు ఉండొస్తా అంటే పంపిస్తారా, పంపించరు. మా ఇంటికి వెళ్ళి మామూలుగా ఒకసారి 2 రోజులు చూసి వస్తానండి అని పంపిస్తారా, పంపించరు. ఏదైనా ఫంక్షన్ జరిగింది 2 రోజులు ముందు పంపించండి అంటే పంపిస్తారా, పంపించరు. మరి వీళ్ళకి మాత్రం వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇది అయిపోతే మన హాస్పిటల్ చుట్టూ తిరగాలి, వాళ్ళని శుభ్రంగా చూసుకోవాలి, అన్నీ చేయాలి. మనం మాత్రం మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు కూడా అంతే, వాళ్ళ అమ్మాయిలకి పంపించిపోయి 2 రోజులు అంటే వీళ్ళకి పని చేస్తేనే మనం ఇక్కడ ఉండాలా అంటే అర్థం ఏంటి. నాకు చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. అందరూ ఇలాగే ఉంటారు, కొంతమంది ఉంటారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A to Z టాక్స్. చాలా ఫ్రస్ట్రేషన్గా ఉందన్నమాట మనకైతే ప్రజెంట్. నాకు 2 డేస్ నుంచి ఫుల్ ఫీవర్. ఆ మందులు తీసుకొచ్చి ఆడబడితే వేసుకుంటే సరిపోద్ది అంటారా, సరిపోదు కదా, మనకి కొంచెం బాడీకి రిలాక్సింగ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, దాని గురించి అని చెప్పేసి పడుకుంటే చేసి మన ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, మనమే లేచి చేసుకోవాలి అన్ని పనులు. ఏ పని తప్పదు. దేవుడు అనేవాడు ఇంటి ఇంకో 2 చేతులు పెడితే మనకి వాటితో కూడా పని చేయించేస్తాను అన్నమాట. వీళ్ళు 2 చేతులు ఖాళీగా ఎందుకు ఉంటాయని చెప్పేసి అలాంటి మగజాతి అనమాట ఇది. నాకు వాయిస్ కూడా రావట్లేదు, గొంతు పోయింది. 1 వీక్ నుంచే ఉంది, కాకపోతే ఏంటంటే అది 2 డేస్ బ్యాక్ బయటపడింది అనమాట. అందుకే నేను వీడియో పోస్ట్ చేయలేదు, షార్ట్ వీడియోస్తో గడిపేసాం. అలా అని చెప్పేసి మనం ఇంటికాడ ఖాళీ కూర్చుంటాం అంటే ఖాళీగా ఉండం, ఏదో చేస్తూనే ఉంటాం కదా. అయినా సరే వీళ్ళు ఏం మన మాట పట్టించుకోరు అనమాట. మా హస్బెండ్ కూడా అంతే, ఏదైనా చేయాలంటే రోజైతే బయటకు వెళ్ళి టిఫిన్ తినేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా తాలింపు అన్నం చేస్తే అన్నం పాడైపోతుంది, తాలింపు అన్నం చేయంట. వీళ్ళు అన్నం బయట తినేసి వచ్చేసి దెబ్బ తినేసి వచ్చేసి ఇంట్లో అన్నం పాడేసిన అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మిగిలిపోయిన అన్నం తాలింపు అన్నం వేసే వరకు అది తిని బయటికి వెళ్ళాడు అనమాట. అలా ఉంటుంది అనమాట. అందరూ మగవాళ్ళు ఇలాగే ఉంటారా అంటే నేను చెప్పలే అనుకోండి, 90% ఇలాగే ఉంటారని అనుకుంటాను. కొంతమంది 10% యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 10% నిజాయితీగా చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. మీ ఇంట్లో హస్బెండ్స్ ఎలా ఉంటారు ఏంటని కామెంట్ చేసేయండి. అంటే మనకి ఇది మళ్ళీ వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ బాగోదు కదా, నిన్న ఈ వీడియో ఆపేసాను చెప్పేసి వాళ్ళ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సింక్లో అంట్లు అలాగే ఉన్నాయి. ఇల్లు పొద్దున్న ఏదో ఓపి తీసుకుని ఇల్లు స్నానం చేశాను, అక్కడ వరకు ఓకే. అంట్లు బట్టలు ఇంకా వంట పని అవన్నీ అలాగే ఉండిపోయాను అనమాట. ఇంకా అవన్నీ చేసుకోకపోతే అలాగని చెప్పేసి గిన్నెలతో వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పొద్దున్నే స్నానం చేసి దేవుడు దండం పెట్టేసుకున్న తర్వాత పడుకున్నా, కాసేపు పడుకుంటే మా ఆయన బయటికి వెళ్ళిపోయి ఇంకెవరు పని చేస్తారు ఇంట్లో, చేయకపోతే బాగోదు కదా, టయానికి మళ్ళీ తింటాకు వచ్చేస్తారు కదా, అది మెయిన్ ప్రాబ్లం అనమాట. అని చెప్పేసి నేనేమో సర్లే మనకు తప్పదు కదా అని చెప్పి గిన్నెలతో వేసుకొని రైస్ పొయ్యి పెట్టి గిన్నెలతో వేసుకున్నాను. పక్కన బట్టలు మిషన్లో వేసాను. ఆ మిషన్లో వేసిన బట్టలు గుంజి ఆరేసుకోవాలి మళ్ళీ. సరే అని చెప్పి గబగబా బట్టలు కూడా ఎండ అంటే కాసేపు అవుతుంది, కాసేపు రావట్లేదు అనమాట. సరే కాసిన బట్టలు ఎక్కువ వేయలేదు అనమాట, ఉన్నాయి. ఆయన బట్టలు మాత్రం సపరేట్గా ఉంచేసి నా బట్టలు వేసుకున్నాను అనమాట వాళ్ళకి. రేపు మళ్ళీ ఆయన బట్టలు ఉతుకుతాను. ఎండ కాసేపు వస్తుంది, ఎండ కాసేపు పోతుంది అనమాట. సరే అని చెప్పి పలచగా ఉన్న బట్టలు ఉతికితే వాన వచ్చినా సరిపోద్దని చెప్పేసి అలా ఆరేసేసి బయట లోపలికి వచ్చేసాను అనమాట. అంతలో రైస్ కుక్ అయిపోద్ది అని చెప్పేసి. ఇలా ఫీవర్గా ఉన్నప్పుడు ఏమో మనకి ఏమనిపిస్తుంది అంటే వేడి అన్నంలో ఏదన్నా కారం వేసుకుని తినాలనిపిస్తుంది అనమాట. అదే మనం కారం కానీ నెక్స్ట్ వచ్చేసి నల్లకారం కానీ ఇలా ఏమిటి ఉంటుంది కదా స్పైసీగా, అలా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అని చెప్పేసి నేను ఏం చేశానంటే మన మునగాకు డ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని. సర్లే మునగాకు తింటే కొంచెం హెల్త్ ఇష్యూస్ పోతాయి, మనకున్న ఎనీమియా ఈ కాళ్ళు అవుతుంది ప్రజెంట్ అని చెప్పేసి అది ఉంది కదా, దాంట్లో కారపొడి కొట్టుకుంటా, కారపొడిలో ఇది కొంచెం 2 స్పూన్లు వేసి 2 మిక్స్ చేసి చేసుకోవచ్చు, మళ్ళీ కారపొడి చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ అవుతుంది, ఒక పక్క ఇది. చూసారా ఒక అరగంటలో నేను ఎన్ని పనులు చేశానంటే గిన్నెలతో తోముకున్నాను, నెక్స్ట్ వచ్చేసి గిన్నెలతో తోముకుంటూ రైస్ పొయ్యి మీద పెట్టాను, అలాగే రైస్ పొయ్యి మీద పెట్టే ముందే మళ్ళీ మిషన్లో బట్టలు వేసి వచ్చాను, మళ్ళీ గిన్నెలు తోమేలోపే అన్నం ఒకసారి చూశాను, అన్నం కదుపుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం బట్టలు ఆరేస్తాక మళ్ళీ మిషన్ అయిపోతే మళ్ళీ వాటర్ అందులో పట్టొచ్చాను. ఎన్ని పనులు చేయాలంటే ఒకే ఒక హాఫ్ అన్ అవర్లో
ఒక మ్యాక్సిమం ఒక 10 అయినా పనులు చేస్తూ ఉంటాం అనమాట. వీళ్ళు మాత్రం శుభ్రంగా తినేసి ఊరి మీద తిరుగుతూ ఉంటారు. మరి అందరూ ఇలాగే ఉన్నారా, మా ఆయన ఎలాగ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి బాగానే చేస్తాడు, ఒక్కొక్కసారి ఇలా నెత్తికి కూర్చుంటాడు అనమాట. అప్పుడే కోపం వస్తూ ఉంటుంది. రైస్ కూడా కుక్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే, సరే నోటికి ఇంపుగా వేడివేడిగా తినొచ్చు అని చెప్పేసి కారపొడి చేసుకుందాం అనిపించింది అనమాట. ఇకైతే ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టేశాను. మన ఇల్లు అంతా చదివినప్పుడు వేరే డబ్బాలో పోసేటప్పటికి ఒకటి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. అవి వెతుక్కోవడమే సరిపోయింది కాసేపు. ధనియాలు ఎక్కడ పెట్టాను అని వెతుక్కుంటున్నాను. అవన్నీ ఎత్తుకొని కారపొడి ప్రిపేర్ చేసుకునేటప్పటికి టైం పట్టిద్ది అనమాట. ఈ మధ్యలో మనకి దగ్గు కూడా ఒకటి వస్తుంది. ఇదైతే అయిందని చెప్పేసి ఇంకా కారపొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్ అంతా ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ తీక్షణంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇబ్బంది అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి పొడి దగ్గర రావడం వల్ల కొద్దిగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అని చెప్పేసి మనం ఇంప్రెషన్ క్లిక్ తాటి పోగొట్టుకోలేం కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. జస్ట్ అంతే, వేరే ఏం లేదు. వీడియోస్ పెట్టాలి, నిన్న పెట్టలేదు, ఇవాళ పెట్టకపోతే బాగోదు అని చెప్పేసి. కొంతమంది వేరే రకంగా ఉంటారు హస్బెండ్స్, ఇంకా భార్యల మీద ఆధారపడిపోయి ఉంటారు అనమాట. అంటే అదే చేస్తుంది లేదో అలాగ లేసి మనం తినేయచ్చు అని చెప్పేసి అట్లా ఉండేవాళ్ళు అందులో ఫస్ట్ ఉంటాడు అనమాట మా హస్బెండ్. కాకపోతే ఎప్పుడన్నా చేస్తారు కానీ రెగ్యులర్గా ఇట్లా ఉన్నప్పుడు చేస్తే మనకు కొంచెం ఇంప్రెషన్ కింద ఉంటుంది కదా. ఇలాంటి టైంలో చేయరు. వాళ్ళకి ఎప్పుడు అంత బాగున్నప్పుడు, లేకపోతే సండేనో ఏదైనా నాన్ వెజ్ ఐటెం తెచ్చినప్పుడు అట్లా టైంలో చేసుకుంటారు కుకింగ్. అలా కాకుండా ఎలాంటి టైంలో చేస్తే మాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. మాకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఆలోచించుకోండి హస్బెండ్స్. సర్లేని చెప్పి దాన్ని ఇంకా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేసేసి వేడివేడిగా మొదలు తినేయాలని ఆత్రాతగా ఉంది. పొద్దున్న టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు అనమాట. బాగాలేదు, నచ్చలేదు. నోరంతా బాగోదు కదా, చేదుగా ఉంది అని చెప్పేసి ఇంకా ఈ కెమెరా సెట్ చేసుకోవడానికి నాకు టైం అంతా వేస్ట్ అయిపోద్దండి ఎక్కువ. ఎందుకంటే డైనింగ్ టేబుల్ ఎక్కిచ్చేసాను అనమాట దాన్ని. అందుకని చెప్పేసి దాన్ని వెనకే ముందుకు చూసుకోవడం సరిపోతుంది. నెక్స్ట్ ఇంట్లో ఏమైనా కాల్స్ వచ్చినాయి అనుకో, ఆ కాల్స్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో ఆగిపోద్ది. అలాంటప్పుడు కూడా మళ్ళీ అదే ప్రాబ్లం అనమాట. మళ్ళీ కాల్స్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మా అమ్మ మా నాన్న ఎవరో కాల్ చేస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ అట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ బయటికి చూస్తున్నాను, బట్టలు ఆరేసాను. మళ్ళీ ఎండ ఏమో తగ్గుతుంది పెరుగుతుంది, మళ్ళీ అవి తీసుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ వాటి కోసం పరిగెట్టాలి కదా అని చెప్పేసి సర్లే ముందు ఇదైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా మన కరెంట్ పోయిన ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. చింతపండు అయితే గట్టిగానే వేసాను అనమాట. చింతపండు ఉంటేనే బాగుంటుంది ఇలాంటి వాటిల్లో. నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మామూలుగా తింటే ఫస్ట్ ఒకసారి మామూలుగా తింటే బాగుంటుంది. ఇంకా మిగిలిన ఎల్లిపాయలు కూడా అందులో వేస్తాను అనమాట. గ్రైండ్ చేసుకుంటే మనకి కారపొడి ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎలాగో రైస్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం తినేటి ఆలస్యం. తినేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇవాళ నా వ్లాగ్, నా ఆఫ్టర్నూన్ లంచ్ వ్లాగ్ కూడా ఇది అనమాట. ఎప్పుడైనా మీకు నోరు బాగున్నప్పుడు ఇట్లా కారం కారంగా ఏదైనా చేసుకోండి, కారపొడి లాంటిది. అదైతే ఈజీగా అయిపోద్ది అనమాట మనకి. ఇప్పుడు మా హస్బెండ్ అక్కడ అన్నం తింటున్నాడు, కనీసం టైం టైం కంచమన్నా తీస్తాడు లేదు చూడాలి. మజ్జిగ చేయమని చెప్పాను కొద్దిగా, ఆ మజ్జిగని చేసి తీసుకొస్తారు లేదు చూడాలి ఒకసారి. మజ్జిగ చేసావే మగడా అని అడిగితే మజ్జిగ తాగకూడదు, నాకు జలుబు చేసిందంట, అందుకని మజ్జిగ తాగకూడదంట ఆయన చెప్పిన రీజన్ అనమాట అది. సర్లే ట్యాబ్లెట్ వేసుకోవాలి ప్రజెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మన కారపొడి అయితే స్టేజ్కి వచ్చేసింది. ఏమైనా చిన్న చిట్కా ఉంటే చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే. బాగా గొంతులో నసగా, నెక్స్ట్ వచ్చేసి కప్మా లాంటివి ఏమి లేవు కానీ గొంతు రంపు చేసింది అనమాట బాగా. అందుకని చెప్పేసి ఇలా వాయిస్ పోయిందా. నెక్స్ట్ వచ్చేసి బాగా దగ్గు కూడా వచ్చేస్తుంది. రాత్రి తమలపాకు రసం అయితే తాగాను, అయినా సరే ప్రయోజనం ఏమి లేదనమాట. తమలపాకు మరగబెట్టేసి అందులో తేనె కలుపుకొని తాగాను అనమాట. రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు అంటే నేనైతే పూర్తిగా క్లోజ్ అయిపోయింది వాయిస్. ఇప్పుడు కొద్దిగా పర్వాలా వస్తుంది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, మొన్న ఫ్రిడ్జ్లో పెట్టిన కరివేపాకు మొత్తం డ్రై అయిపోయింది కదా, అందులో కొంచెం వాడి మీద పడేసాను అనమాట తీసుకొచ్చని చెప్పేసి. ఇంకా ఆలస్యం చేయకుండా అన్నం కూడా తినేద్దాం అనిపించింది మళ్ళీ, ఎందుకంటే పడుకుంటే లేకమని చెప్పేసి మొత్తం తినేస్తే శుభ్రంగా హాయిగా పడుకోవచ్చు. ఇంకా వేడి రైస్ అయితే ప్లేట్లో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చారు నేతితో తింటే బాగుంటుంది. ప్రజెంట్ అయితే గొంతులో బాగాలేదు కదా. ఫస్ట్ అయితే ముద్ద
అది ఎలా ఉందో తెలియాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ముద్ద వేడివేడి అన్నంలో వేసుకు తినాలి, దాని టేస్ట్ తెలియాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కారంగా అనిపిస్తే నెయ్యి వేసుకుని తినాలన్నమాట. ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నోటికి కారపొడి లాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా కొద్దిగానే ఒక ముద్ద నోట్లోకి వెళ్తే ఆవకాయ పచ్చడి, నెక్స్ట్ వచ్చి మాగాయ పచ్చడి అవన్నీ రెగ్యులర్గా తినేవి కాబట్టి కారపొడులు కొద్దిగా కొంచెం మన హెల్త్కి కూడా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇలా మొలగాకు ఇవన్నీ వేస్తాం కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం ఇలాంటి ఫీవర్ నుంచి మనం కొంచెం రిలీఫ్ దొరుకుద్ది అనమాట. అండ్ నెక్స్ట్ మామూలుగా ఫస్ట్ అయితే మామూలుగా తిన్నాను, తర్వాత నెయ్యి వేసుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట. నెయ్యి వేసుకుని తింటే అది కొంచెం ఆ టేస్ట్ వేరే ఉంటుంది, అందుకని చెప్పి నెయ్యి కోసం వెళ్ళిపోయాను. గొంతులో బాగోపోయి నెయ్యి వేసుకు తినేసాను అనమాట ముందు అయితే కనుక. నెక్స్ట్ దగ్గు తర్వాత సంగతి. నెక్స్ట్ రసం కూడా, వాము రసం అయినా సరే అలాంటివి కూడా బాగానే ఉంటాయి ఫీవర్ టైంలో. ఏమైనా రసాలు కూడా, రసం అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఈవినింగ్ టైంలో బొగ్గాల తగ్గపోతే ఇంకా వాళ్ళు రసం ప్రిపేర్ చేసుకొని నైట్ తిన్న తెలీదు. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మార్నింగ్ టైం కాబట్టి ఇలా కానిచ్చేసాను అనమాట, పడుకోకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ చెమటలు గారిపోతుంది వంటగదిలో, కిచెన్లో ఫ్యాన్ లేదు కదా అని చెప్పేసి ఇంకా తినేసి అన్నం తినేసి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకోవచ్చు అనుకున్నాను కాసేపు. చాలా అంటే చాలా బాగుందండి, ఇట్లా ప్రిపేర్ చేసుకోండి ఓకేనా. హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్, బాయ్.